S-500 ఇప్పుడు అమెరికా దగ్గర ఉన్న F-35 ఫైటర్స్ ఇప్పుడు చైనా అభివృద్ధి చేస్తుంది. J-35A అనే 5th జనరేషన్ ఫైటర్ ఒకటి కేవలం 2 సంవత్సరాల్లో పాకిస్తాన్ అమ్ముల పొదిలోకి రాబోతుంది. దాన్ని ఆపే శక్తి కేవలం S-400కి లేదు, S-500 ఆపగలుగుతుంది. అంటే మనకి S-500 అత్యవసరం అనేది అర్థమైపోతుంది. ఈవెన్ రష్యా కూడా ఆల్మా యాంటీ అనే ఒక కంపెనీ, రష్యన్ కంపెనీ దీన్ని S-500ని తయారు చేస్తుందండి. ఇది నిన్న పుతిన్ గారు ఒక ఆఫర్ ఇచ్చారు ఇండియాకి, దీన్ని మీరు కొనుక్కోండి, మీకు ఇస్తాం. ఎలా ఇస్తామని కేవలం కొనుక్కోవడమే కాదు, మీకు టెక్నాలజీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తాం, మీ ఇండియాలోనే తయారు చేసుకోండి ఇది అనగానే, మన ఇండియాలో ఇప్పుడు S-500 తయారు చేసేది ఎక్కడ అంటే హైదరాబాద్లో BDL, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, ఇక్కడ తయారవుద్ది. ఇలాంటి మిసైల్ సిస్టమ్స్ అన్నీ BDL దగ్గర తయారవుతుంది, లేకపోతే DRDOలో తయారవుతాయి. అంటే హైదరాబాద్లో అంటే S-500 అనేది హైదరాబాద్లో తయారవబోతుంది అనేది నిశ్చయమైపోయింది. దీని కాస్ట్ చూస్తే మీకు ఆశ్చర్యం వేస్తారనమాట. S-400 5 బ్యాటరీస్ మనం కొనుక్కోవడానికి $5.3 బిలియన్ పెట్టాం. అంటే ఒక్కొక్క బ్యాటరీ అంటే చాలా సిస్టమ్స్ ఉంటాయండి, మిసైల్ ఒక వ్యవస్థ ఉంటుంది అనమాట ఇలాగ వెహికల్ మీద. అలాంటిది కొనుక్కోవడానికి $1 బిలియన్. S-400 కాస్ట్ $1 బిలియన్. కానీ S-500 కాస్ట్ ఎంతో తెలుసా? $2.5 బిలియన్, $2.5 బిలియన్. ఇది ఇప్పుడు దీన్ని కొనడానికి చైనా పోటీ పడుతుందన్నమాట. కానీ రష్యా మొట్టమొదటిగా భారతదేశానికి ఇవ్వబడుతుంది, అది కూడా విత్ టెక్నాలజీ అండి. ఆ టెక్నాలజీ చైనాకి రష్యా ట్రాన్స్ఫర్ చెయ్యదు. నేను చాలాసార్లు చెప్తాను, అమెరికా ఇప్పుడు రష్యా చైనాల మధ్య శత్రుత్వం ఉంది, కాకపోతే ఇప్పుడు అమెరికా ఉమ్మడి శత్రువు కాబట్టి వాళ్ళు కలుస్తారు. కానీ ఈ టెక్నాలజీని ఎప్పుడూ కూడా చైనాకి ఇవ్వదు రష్యా, భారతదేశానికి మాత్రమే టెక్నాలజీ ఇస్తుంది. సుఖోయ్ ఫైటర్ టెక్నాలజీ ఇచ్చింది, S-500 టెక్నాలజీ కూడా ఇప్పుడు ఇవ్వబోతుంది.